శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఈ ఘటన జరిగింది. రైలింగ్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని తెలిసినప్పటికీ ఆలయ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కి తరలించారు. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏడాది కిందట ప్రారంభించారు. 12 ఎకరాల్లో 10 కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని పండా అనే ఓ భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో 2000 నుంచి 3000 వరకు భక్తులు మాత్రమే వచ్చేందుకు సౌకర్యం ఉంది. కానీ ఈ రోజున ఏకంగా 25,000 మందికి పైగా భక్తులు వచ్చారు. దీంతో సాధారణ స్థాయిలోని రైలింగ్ విరగడంతో భక్తులు కింద పడిపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. కార్తీక ఏకాదశి రోజున గోవింద నామస్మరణతో మార్మోగవలసిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. తొక్కిసలాట కారణంగా ఏకంగా 9 మంది చనిపోయారు. అంచనాలకు మించి భక్తులు రావడంతో అధికారులు ఒక్కసారిగా దర్శనానికి గేట్లు ఓపెన్ చేశారు. దీంతో రైలింగ్ విరగడంతో భక్తులు కింద పడిపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.